వెల్కమ్ టు హెచ్బిఎన్ టీవీ. మారుమూల గిరిజన ప్రాంతాల్లో 38 ఏళ్లుగా సేవ చేస్తున్న ఓ సేవా సంస్థకు జాతీయ గుర్తింపు దక్కింది. ములుగు జిల్లా మనం వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకుడు చౌలం శ్రీనివాసరావుకు దక్షిణ భారత సిఎస్ఆర్ అవార్డు లభించింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని శాంతి సరోవర్ బ్రహ్మ కుమారీస్ అకాడమీలో ఆదివారం 3వ దక్షిణ భారత సిఎస్ఆర్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో ములుగు జిల్లా మనం వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు విశ్రాంత ఉపాధ్యాయులు చౌలం శ్రీనివాసరావుకు విజనరీ లీడర్ ఇన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ పురస్కారాన్ని అందజేశారు. 1987 నుంచి ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఆకులవారి గణపూర్ను కేంద్రంగా చేసుకుని విద్య, వైద్యం, పర్యావరణ రంగాల్లో ఆయన సేవలు అందిస్తున్నారు. చౌలం శ్రీనివాసరావు వ్యవస్థాపకులు మనం వెల్ఫేర్ మాట్లాడుతూ, ఈ పురస్కారం నా ఒక్కడిది కాదు, 38 ఏళ్లుగా మాతో కలిసి నడిచిన ఉపాధ్యాయ మిత్రులు, వాలంటీర్లు, ఆ విద్యార్థులందరి కృషికి దక్కిన గౌరవం. మారుమూల గిరిజన బిడ్డల జీవితాల్లో వెలుగు నింపడమే మా లక్ష్యం. మనం సంస్థ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాలు, ఉచిత వైద్య, కంటి శిబిరాలు, హరితహారం, ప్లాస్టిక్ నియంత్రణ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎండి అజరుద్దీన్, పలువురు ఎమ్మెల్యేలు, సిఎస్ఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు. అవార్డు వేదికగా శ్రీనివాసరావు సిఎస్ఆర్ నిధులు సహకారం అందించాలని కార్పొరేట్ సంస్థలకు విజ్ఞప్తి చేశారు. ఈ గుర్తింపు తమ ప్రాంత అభివృద్ధికి మరింత ఉత్సాహాన్నిస్తుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.